హైపర్ టెన్షన్, హై బీపీ. హై బీపీ అంటే ఏంటో తెలుసా? నార్మల్గా మన బీపీ 120/80 ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువగా ఉండేదాన్ని మనము హై బీపీ అని కన్సిడర్ చేస్తాము. సో అబోవ్ ఏజ్ 30 years ఉన్న వాళ్ళు ప్రతి 6 monthsకి ఒకసారన్నా మనం బీపీ చెకప్ చేసుకోవాలి. సో ఆ బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనకు తెలుసా? మనం ఇప్పుడు బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్గా మనము టాబ్లెట్స్ అనేవి తీసుకోవాలి. ఈరోజు బీపీ తగ్గిందని మళ్ళీ టాబ్లెట్ స్కిప్ చేయకూడదు. రెగ్యులర్గా ప్రిస్క్రిప్షన్లో ఎలాగుంటే అలాగా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా తీసుకోవాలి. నెంబర్ 2, రెడ్యూస్ సాల్ట్, అంటే ఉప్పు చాలా తక్కువగా తగ్గించుకోవాలి. లైక్ అప్పలాలు, వడియాలు, పికిల్స్, ఇవన్నీ దాంట్లో సాల్ట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. సో సాల్ట్ అనేవి చాలా తగ్గించుకుంటే చాలా మంచిది. పర్ డే రోజుకి 5 grams మాత్రమే తీసుకోవాలి. అంటే 1 tablespoon కన్నా ఎక్కువగా తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఈట్ మోర్ ఫ్రూట్స్ తినడం వల్ల మనకు బీపీ కంట్రోల్లో అవుతుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి. అవాయిడ్ ఆల్కహాల్ని, స్ట్రెస్ని, స్మోకింగ్ని కూడా తగ్గించుకోవాలి. వెయిట్ లాస్, అధిక బరువు ఉంటే వెయిట్ లాస్ అవ్వడం కూడా చాలా మంచిది. సో ఈ బీపీ అనేది మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. సో రెగ్యులర్గా ఒకే టైంలో బీపీ చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మనకు రెగ్యులర్గా మార్కెట్లో డిజిటల్ బీపీ మీటర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. తెచ్చుకొని ఇంట్లో ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోండి. సో అక్కడ ఏమన్నా డిఫరెన్స్ వస్తే మనము హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి డాక్టర్ పర్యవేక్షణలో చూపించుకున్నాం. థ్యాంక్ యూ.